సార్ మీ ప్రతి సినిమాలో కూడా ఒక నటుడు ఉంటాడు. ఎవరు సార్ ఆయన? భరణి గారా? ఒకటో రెండో మిస్ అయ్యారేమో ఆయన. అది కూడా ఒకటే సార్. అది కూడా ఆయన అంతకుముందు ఆ తర్వాత ఆ! అనుకుంటా. అది సమ్ డేట్ క్లాష్ ఏదో ఆయన వేరే సినిమాలో కమిట్ అయిపోవడం వల్ల వచ్చింది అది. ఏం లేదు, భరణి గారు నాకు గురుతుల్యులు. దానిలో ఒక రెండో మాటే లేదు కదా. నాకు మార్గనిర్దేశకులు ఆయన, గురుతుల్యులు. అండ్ నాకు కెరియర్‌లో ఒక దారి చూపించిన వ్యక్తి. కానీ సో, ఆయన మనిషిని పితృ నమ్మితే సమానులా ఆయన. మనిషిని నమ్మితే ఆ! ఆ మనిషిని ఎంత పర్ఫెక్ట్‌గా అండి ఆయన చేస్తాడంటే పంతంగా కూడా ఏంటి నేను పంపించాను కదా, అది ఎందుకు అలా అయింది, ఏదో పోన్లే సరే అని చెప్పి మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తాడు. గ్రహణం అని నాకు వచ్చినప్పుడు ఆయన అంత ఆనందపడిపోయి నీకు నేషనల్ అవార్డు వచ్చిందని, ఎస్ నేను చెప్పాను నువ్వు తీయగలవని, నేను ఇప్పుడు ప్రపంచానికి నేను ప్రూవ్ చేశాను దట్ నా చాయిస్ కరెక్ట్ కాదు, తప్పు కాదు అదే. అని చెప్పి ఆయన, అంటే నాకు కరెక్ట్ కాదు అని చాలామంది అపోహ పడుతుంటే ఆయన అన్నవాళ్ళు, ఏమిటండి మీ చాయిస్ కరెక్ట్ కాదు, మీ చాయిస్ కరెక్ట్ కాదేమో, అతను బహుశా మీరు ఆవేశపడ్డారేమో, అతనికి ఒక పెద్ద నిర్మాత దగ్గరికి, పెద్ద దర్శకుడి దగ్గరికి అతను తీసుకెళ్ళిపోవడం అని ఎవరైనా ఆయన ఉండొచ్చు కూడా బహుశా. కాదు నా చాయిస్ కరెక్ట్, తప్పు కాదు అని చెప్పడానికి ఆయనకి ఫస్ట్ ఆయనకి నచ్చిన రచయిత చలంగారి కథ, దానిలో ఆయన ప్రధాన పాత్ర చేసిన దానికి నేషనల్ అవార్డు రావడం, నాకు రావడం అనేది ఆయన. ప్లస్ ఏ సినిమా అయినా ఇప్పటికీ ఆయన అంత మార్గదర్శకులు నాకైనా, నాకు ఆయన అంటే అంత అపారమైన గౌరవం ఉన్నా కూడా ఎప్పుడూ కూడా నేను నీకు ఛాన్స్ ఇచ్చా అలా ఎప్పుడు ఉండదు. ఇప్పటికీ ఆయన ఒక విద్యార్థి. ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర ఉంటుంది ఆయన, సెకండ్ హాఫ్లో వస్తారు, ఎవరు ఇప్పటివరకు ఆయన అలా చూడలేదు. నిరంతర విద్యార్థి, అదే గౌరవం దర్శకులు అంటే. మొన్న ఈ మధ్య మాట్లాడుతుంటే మొన్న ఈ మధ్య ఒక దర్శకుడు నన్ను రేప్ చేపించాడు అంటే అదే వచ్చినప్పుడు థియేటర్ మీద సెట్లో అందరు నవ్వుతూనే ఉంటాం. మొత్తం మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడాలి. భరణి గారు సెట్లో ఉన్నప్పుడు అలాంటిది ఇమాజిన్ చేయండి. మా సినిమాలో భరణి గారు, వెన్నెల కిషోరు, శ్రీనివాస్ అవసరాల, హర్ష చెముడు, నరేష్ గారు, ఈ 5గురు ఒకే సన్నివేశంలో చేస్తుంటే అసలు వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. సో ఇంకా అసలు వడ్లమాని శ్రీనివాస్ ఆయన కూడా కొత్తగా వచ్చారు. ఆయన వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన కూడా. ఇలాంటి ఏ సెట్లోకి వెళ్ళినా ఒక పాజిటివిటీ, ఒక మంచి ఏమంటారు సుహృద్భావం అంటారు చూడండి, అందరూ కలిసి ఎటువంటి భేషజాలు, ఎటువంటి అహంకారాలు లేకుండా ఉండడం అనేది భరణి గారి స్పెషాలిటీ. అది కాకుండా ఎప్పుడు ఊరికి తరవడం కాకుండా ఎప్పుడు సరదాగా ఫోన్ చేసి, మోహన్ ఏమిటి అంత ఓకేనా, ఆల్ గోయింగ్ వెల్, సరే ఇలా జరుగుతుంది, వెరీ గుడ్ వండర్ఫుల్, ఎప్పుడైనా కలుద్దాం అంతే. అంతేగాని ఇంక ప్రతిరోజు ఎప్పుడైనా సరదాగా ఇంటికి రా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం, వెళ్తాను, నేను కూర్చుంటాను, వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్, ఎప్పుడైనా ఆయన మా ఇంటికి వస్తూ ఉంటారు అట్లా. సో ఇట్స్ అ గ్రేట్ వండర్ఫుల్ పర్సన్, చాలా రేర్.